అందరికీ నమస్తే. ముందుగా అమ్మ భాషలో నేర్చుకుందాం సబ్స్క్రైబర్స్కి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గత వీడియోలో మహాభారతం పాత్రలు మొదటి భాగంలో కొన్ని ముఖ్యమైన పాత్రల్ని మీకు పరిచయం చేశాను. ఈ వీడియోలో కురువంశ నాశనానికి కారణమైన మరికొన్ని పాత్రల గురించి 1 by 1 తెలుసుకుందాం. వాస్తవంగా చెప్పాలంటే కౌరవ వంశ నాశనానికి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు కారణం కాదు. వారికంటే ముఖ్యమైన కారణం శకుని. ఈరోజు ఆ శకుని గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. ఈ శకుని స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా శకుని గాంధార రాజు అయిన సుబాలుడి కొడుకు, ధృతరాష్ట్రుడి భార్య గాంధారికి స్వయాన అన్న. అసలు ముందేం జరిగిందంటే, ధృతరాష్ట్రుడు గాంధార రాజ్యం మీదకి అటాక్ చేసి సుబాలుణ్ణి అతని తమ్ముళ్ళని బంధిస్తాడు. వాళ్ళని బంధించి రోజు కేవలం ఒక పిడికెడు మెతుకులు మాత్రమే వాళ్ళకు ఆహారంగా ఇచ్చి వాళ్ళు ఆకలితో చచ్చిపోయేలా చేస్తాడు. ఇదంతా చూసిన శకునికి మనసు చాలా రగిలిపోతుంది. యాక్చువల్గా సుబాలుడు చనిపోయే ముందు శకునిని పిలిచి, నేను చచ్చిపోయాక నా వెన్నెముకను ఉపయోగించి పాచికలు చేయు, ఆ పాచికలతో పాండవులకు కౌరవులకు మధ్య జూత క్రీడ అంటే పాచికలాట ఉంటుంది కదా, ఆ ఆట ఆడించు. కౌరవులు అధర్మం వైపు ఉంటారు, పాండవులు ధర్మం వైపు ఉంటారు, కాబట్టి చివరకు ధర్మమే గెలుస్తుంది. తద్వారా కాలక్రమేణా కురువంశం నాశనం అవుతుంది. కాబట్టి నేను చెప్పిన విధంగా నా వెన్నెముకను ఉపయోగించి పాచికలు చేసి పాండవులు కౌరవులతోని ఆ జూత క్రీడ ఏదైతే ఉందో ఆ క్రీడను ఆడించమని చెప్పి సుబాలుడు చెప్తాడన్నమాట. తర్వాత శకుని ఏం చేస్తాడంటే, తన తండ్రి చెప్పిన మాట విధంగానే కౌరవుల దగ్గరికి వెళ్తాడు. కౌరవుల దగ్గరికి వెళ్ళి కౌరవుల పక్కనే ఉంటూ కౌరవుల నాశనానికి కారణమవుతాడు. సో ఇదే విధంగా నేటి కాలంలో కూడా మన పక్కనే ఉంటూ కొందరు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఆ తెలివిని దేనికి ఉపయోగిస్తారు? తప్పుడు మార్గానికి ఉపయోగిస్తారు. ఉపయోగించి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. శకుని తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొని ఉండొచ్చు. ఆ విషయంలో అసలు తప్పు లేదు. ఎందుకంటే తన తండ్రిని ఆకలితో చచ్చిపోయేలా చేశాడు ధృతరాష్ట్రుడు. కానీ ఈ క్రమంలో పాండవులను బలి పశువులను చేసి తను విజయం సాధించడం మాత్రం 100% తప్పు. అందుకే చివరగా ఏమవుతుందంటే, పాండవుల్లో అతి చిన్నవాడైన సహదేవుడు అతని చేతిలో తలా మొండెం వేరయ్యేటట్టు దారుణమైన చావు చేస్తాడు శకుని. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధర్మం వైపు నిలబడొద్దు, ఎప్పుడూ ధర్మం వైపే ఉండాలి. ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని ఓడించాలి. ఇప్పుడు శకుని పాండవుల వైపు నిలబడి కౌరవులను ఓడిస్తే చరిత్రలో నిలిచిపోయేవాడు. ఇప్పుడేమైంది? చరిత్రహీనుడయ్యాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. థ్యాంక్ యూ.